గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. నాతో పాటు మా అమ్మమ్మ గారు కూడా వచ్చారు. అమ్మమ్మ గారు హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. సో సీతారాంపురం నుంచి తీసుకొచ్చేసామన్నమాట ఒక 10 days ఇక్కడ ఉండడానికి. యాక్చువల్గా చాలామంది పెళ్లి వీడియో ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు కమెంట్స్లో. యాక్చువల్గా నేనేం షూట్ చేయలేదు అక్కడ, నాకు కొంచెం ఫేవర్ వచ్చింది. నెక్స్ట్ మా పెళ్లి కూతురు గారికి కూడా ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సోషల్ మీడియాలో కనిపించడం గట్ట. సో తనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకులే తీయడం అని చెప్పేసి మేము కూడా తీయలేదనమాట, స్కిప్ చేసేసాం. మేమైతే పెళ్లిలో ఎంజాయ్ చేసేసి వచ్చేసాం. మధ్యాహ్నం భోజనాలు చేస్తే వచ్చేసాం. ఆయనకి కూడా అస్సలు హెల్త్ బాగాలేదు. యాక్చువల్గా ముందు రోజు ముహూర్త బ్రాట్కి వెళ్ళినప్పుడు బాగానే ఉంది, కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి ఫీవర్ వచ్చేసింది ఇద్దరికి. సో అందుకోసం ఇంకా షూట్ ఏం చేయలేదు. ఇంటికి అయితే వచ్చేసాం, బ్యాగులన్నీ ప్యాక్ చేసేసి సర్దేశాం. ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా సండే నైట్ వచ్చాను, బట్ ఈరోజు ట్యూస్డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. మధ్యలో మండే అయితే షూట్ చేయడం అవ్వలేదన్నమాట, సో లేడీస్ ప్రాబ్లం వల్ల. సో ఇప్పుడైతే పల్చనట్లు వేస్తున్నా. ఇగోండి రుబ్బు, నేను నాడాను, గ్రైండర్ వేసాను అనమాట. అలానే చట్నీ కూడా ఆల్రెడీ చేసేసాను. ఇగోండి పోపు ఒకటి పెట్టాలి. గీతమ్మకి వ్యాంగ స్కూల్ కదా, 7:45కి గీతకి స్కూల్ అనమాట. అందుకోసం వ్యాంగే చేసేవలసి వచ్చింది, తన స్కూల్ పంపించేసాం. మా లెనీ పాప అయితే ఉంది, ఆడుకుంటుంది. లెనిషా హాయ్ చెప్పు. ఏది హాయ్ చెప్పు. ఎందుకు సిగ్గుపడుతున్నా? చెప్పులు ఎక్కడివి? ఎవరివి చెప్పులు? తాతమ్మ ఇచ్చిందా? కొన్నదా తాతమ్మ? ఏంటి గోరింట ఉంది అక్కడ? నువ్వు పెట్టుకుంటావా గోరింటాకు? సరేరా. నెక్స్ట్ ఈరోజు మా నర్సీపట్నం పండగ కూడా అంట, మరిడమ్మ తల్లి పండగ. ఈవినింగ్ వీలైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఒకవేళ వెళ్తే కంపల్సరిగా ఆ పండగదంతా షూట్ చేస్తాను. ఓకే, ఇంకా పాల్చినట్లయితే వేసేస్తున్నాను. చట్నీకి పోపు కూడా పెట్టేశాను. ఫస్ట్ మా అమ్మమ్మ గారికి ఇచ్చేసారు అనమాట, తింటున్నారు. మా ఆయన స్నానానికి వెళ్ళారు, అతను వస్తే అతనికి ఇచ్చేస్తాను. ఈరోజు ఇంకా వంట వచ్చేసరికి తోటకూర ఫ్రై, కొబ్బరి పచ్చడి చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఈరోజు కొబ్బరికాయలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎలా అంటే మావయ్య గారు మా చెట్టుకి బొండాలు కాసే అని చెప్పేసి దింపించారు. ఆ బొండాలతో ఒక 20 వరకు కట్టేశారనమాట మాకు. నిన్నైతే ఒక 3-4 బొండాలు కొట్టుకొని తాగాము. దానికి కొబ్బరి ముక్కలు వస్తాయి కదా, ఆ కొబ్బరి ముక్కలు కూడా చాలా ముద్దగా ఉన్నాయి అనమాట. మార్నింగ్ చట్నీకి వేయడం అయిపోయింది, ఇప్పుడు మధ్యాహ్నం కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. అలా ఉంటుంది మా ఇంట్లోనే. అన్నీ కట్టేసి పంపిస్తారు, అది లేదు ఇది లేదు అని ఉండదు, వద్దన్నా కూడా పంపిస్తారన్నమాట. ప్రేమ పిల్లలంటే. చాలా మంది అంటారు అమ్మమ్మ గారు, మా అత్తోళ్ళలో ఉంటారు దాన్ని, మీ అత్తోళ్ళు బాగా చూసుకుంటున్నారు అనేసి. వీడియోలు చూస్తారు కదా మనవి, వాళ్ళు అంటారు. ఉంటది, ఆడపిల్లలు లేరు. మా మావయ్య గారు ఒకరు, మా మావయ్య గారికి మా బావగారు మా ఆయన ఇద్దరు అంతే. మరి కోడలైనా కూతుర్లమైనా మేమే కదా వాళ్ళకి. మళ్ళీ నుంచి పప్పు అడుకుంటాను. ఇవంతా ఫాస్ట్గా చేసేస్తే పని అయిపోతుంది. మేమైతే ఈవినింగ్ 6 దాటిందండి. ఇప్పుడైతే టెంపుల్కి మేము బయలుదేరామన్నమాట. ఊర్లో జాతర కదా, అదే పండగ కదా అమ్మవారిది. సో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం. నాకైతే నర్సీపట్నం పండగ అని చెప్పేసి రీల్స్ చూస్తేనే తెలిసింది. నేను ఊర్లో ఉండి కూడా నాకు తెలియలేదనమాట నర్సీపట్నం పండగ అమ్మవారిది అని చెప్పేసి. యాక్చువల్గా 3 సంవత్సరాలకు ఒకసారి పండగ అయితే చేస్తారంట నర్సీపట్నంలోని. యాక్చువల్గా నాకు కిందటిసారే చేశారన్నదే గుర్తు. కిందటిసారి ఇంటి దగ్గర ఉపారం తీసేసి మేమైతే గుడికి వెళ్ళినట్టు కూడా గుర్తు, బట్ కాదంట. 3 సంవత్సరాలకు ఒకసారేనమ్మ చేస్తాము, ప్రతి ఇయర్ చేయమని అన్నారు చాలామంది. అక్కడైతే లైట్ సెట్టింగ్స్ అయితే మాత్రం సూపర్గా పెట్టారండి. అసలు ఎంత బాగున్నాయో తెలీదు. మొత్తం ఊరల్లా పెట్టారు, నర్సీపట్నం ఊరు మొత్తం లైట్ సెట్టింగ్సే. ప్రోగ్రాంలు ఎక్కడ పడితే అక్కడే పెట్టారనమాట. యాక్చువల్గా ఈరోజు రేపు పండగ, అంటే 31 తారీఖున పండగ అంట. రేపు ఇంకా ఎక్కువగా ఉంటుందంట. మొత్తం జాతర అసలైన పండగే రేపే అని అన్నారు. బట్ మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ లైట్ సెట్టింగ్స్ చూస్తుంటే మాత్రం ఏదో ఒక తెలియని ఆనందం అండి. ఎంత అందంగా ఉన్నాయో తెలీదు ఒక్కొక్క లైట్ సెట్టింగ్ అయితే.
మెయిన్ అండి ఆ టెంపుల్కి వెళ్ళిన దగ్గర ఆ సెట్టింగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. బాగా చేస్తున్నారు పండగ అయితే మాత్రము. మా నర్సీపట్నం మామూలుగా కాదనమాట, ఒక మంచి వైబ్లో ఉంది కనిపిస్తుంది. ఇంకా మేము వెళ్ళేసరికి షాపులు అన్నీ పెడుతున్నారు, అలానే ఎగ్జిబిషన్స్ కూడా కొన్ని దగ్గరలో పెట్టారంటే మేమైతే ఈ ఒక్క ఎగ్జిబిషనే చూసాము. ఇంకా రేపు కంపల్సరిగా వెళ్ళాలి. ఈ లైట్ సెట్టింగ్ చూడండి ఎంత అందంగా ఉందో టెంపుల్ దగ్గర. ఆ తల్లి కూడా అంతే అందంగా ఉందన్నమాట. శ్రీ 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 మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండగ అనమాట ఇది వచ్చేసరికి. టెంపుల్ లోపలికి వెళ్ళాము, చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము, అభిషేకం చేసుకొని ఇంకా మేము బయటకి అయితే దర్శనం అయితే పావు గంటలో అయిపోయింది అనమాట. కొంచెం జనాలు ఉన్నారు, పర్లేదు. ఏంటన్నా ఓకే ఫోన్లో అక్కడ పెట్టేశాను కదా. టెంపుల్ చుట్టూ కూడా అంతే అందంగా లైటింగ్ అంతా సెట్ చేశారు. నెక్స్ట్ పోలీస్ బందోబస్తు అయితే మామూలుగా లేదు, ఎక్కడ పడితే అక్కడే పోలీసులని ట్రాఫిక్ని గట్ట క్లియర్ చేస్తున్నారు, మంచిగా సహకరిస్తున్నారు. ఎంతైనా మా అయ్యన్న పాత్రుడు గారు కదా ఈ ఊర్లో ఉంటారు, లోక్సభ స్పీకరు. సో అందుకోసమే నర్సీపట్నంలో పండగ మామూలుగా జరగట్లేదు, మంచిగా ఇచ్చి పడేస్తున్నారు అనమాట. ఇంకా మేము కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే అక్కడ తీసుకున్నాము, ఎందుకంటే పిల్లలతో వెళ్ళాం కదా, సరదాగా మెమొరీగా ఉంటుందని. వీళ్ళిద్దరికి ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు మా ఆయన. చిన్న వావ్ మమ్మీ సూపరే, సూపర్ వచ్చింది. ఇంటికైతే వచ్చేసాం మేమైతే, ఇంకా డ్రెస్సులు గట్ట చేంజ్ చేస్తాము. ఇప్పుడైతే మా ఆయన నేను అలసిపోయానని చెప్పేసి ఉన్నా. ఏటే లేని ఏమైంది? ఎలా గసిరేమి ఇప్పుడు మళ్ళీ గసురు? అమ్మో ఏమంటుంది? ఇంతవరకు తగులాడుకున్నారు అనమాట. ఇక్కడైతే కొబ్బరి బండాలు అయితే కొడతాండ్రు మా ఆయన నా కోసం తాగడానికి. ఆ కత్తి ఒకటి కొన్నారు, కొన్ని కానుంచి రోజు ఇంటి దగ్గరేనా అనమాట బొండాలు. ఒకనాడు మరి వెళ్ళి మందే కత్తి కొన్నారు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు మేము అనప్పుడు. చెప్పు ఏటైంది ఇద్దరికి? ఏటైంది చెప్పు. నాన్నని తీసుకుంటానంటుందా? చెప్పు నాది అని చెప్పు. నాన్న నాది అని చెప్పు. ఎలా తగవాడుతాను చూడండి.